నమస్తే వెల్కమ్ టు JP9 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని కొల్లపల్లి గ్రామానికి చెందిన జోగు యాదగిరి లింగమ్మ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ మాకు ఇల్లు లేదు. ప్రభుత్వం ఇచ్చిన సర్వే నెంబర్ 336లో 2 గుంటల ప్లాటులో ఇల్లు నిర్మించుకుంటుంటే పక్క ఇల్లు జోగు అంజయ్య అబ్జెక్షన్ చెప్తున్నారని, ఇల్లుకు మధ్యన 3 ఫీట్ల సందు ఉండాలని, ప్రక్కన ఇల్లు బునాది పారుపట్టి ఇల్లు కట్టుకోవాలని, మీ ఇల్లుకు ఇరువైపులా సందు ఉండేటట్లు ఇల్లు నిర్మించుకోవాలని, లేనిచో ఇల్లు నిర్మాణం ఆపాలని జోగు అంజయ్య మాట్లాడుతున్నారు. దయచేసి పై అధికారులు MRO, MDO, వలిగొండ SI మరియు ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి ఫీల్డ్ దగ్గరకు వచ్చి పరిశీలించి మాకు న్యాయం చేయాలని భార్యాభర్తలు మాట్లాడుతూ అధికారులను కోరినారు. ఈ భూమికి అన్యాయంగా ఒక ఆయన భూమి కొన్నాడు. ఇప్పుడు 6 సంవత్సరాలు భూమి కొన్న నుండి మాకు ఈ గెట్టు దాటి యువతలకు వచ్చింది నా భూమి, నాకు ఇది ఇక్కడికి వెళ్ళుంది అక్కడికి వెళ్ళుంది అని మా మీద కేసులు పెట్టించింది సారు. మా చెట్టు మా నాయన పెట్టిన చెట్టు ఇక్కడ నుండి మేము కొడితే కూడా మా మీద కేసులు ఇచ్చేసిండు. మా చెట్టు మా దాంట్లో వచ్చి కొడుతున్నామని, మేము అట్లా కొడుతున్నామని కూడా 10 మందిలకు వచ్చి మాట్లాడదామని అంటే అందరూ గ్రామ సర్పంచ్ వచ్చిండు, వీళ్ళ కులం పెద్ద మనుషులు వచ్చారు, గ్రామ పెద్ద మనుషులు వచ్చి కూడా మాట్లాడేది ఇది నీది కాదు, అన్యాయం అవుతుంది, ఇది ఈ గెట్టు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని కూడా చెప్పారు సారు. మండలం సర్వే కూడా వచ్చి కొలిచిపోయిండు. ఆ గెట్టు మేము ఉండకాడికి వెళ్ళి కూడా అవతలికి వెళ్ళి నాటుకురు సారు. అవతలికి వెళ్ళి వచ్చింది మాకు భూమి, అవతలికి వెళ్ళి వచ్చినా మేము పోలేదు. మేము ఎంతవరకు ఉన్నామో అంతవరకే ఉన్నాము, అదే గెట్టు ప్రకారంగానే ఉన్నాము. మేము ఉన్నా కానీ నాకు ఈడికెళ్ళి వస్తుంది ఆడికెళ్ళి వస్తుంది అని పెట్టిండు సారు. ఇట్లా మేము చెట్టు కొట్టకుండా మా మీద కేసు చేసిండు. ఫారెస్ట్లో కేసు పెడితే మాకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి పర్మిషన్ ఇచ్చిర్రు, చెట్టు కొట్టమన్నాడు. మళ్ళీ మేము ఇక్కడ గ్రామ పంచాయతీల లెటర్ రాపించిన, పంచాయతీలు పెడితే గ్రామ పంచాయతీకి విలువ పంపితే వస్తలేడు. మేము ఈగలుగా పోతాను, ఈగలు పోయి మా మీద పోలీసు ఇది చేసిండు. పోలీసు వాళ్ళని పంపించడం, మా ఇళ్ళకు పేపర్లు అతుకు పెట్టడం, పోలీసు వాళ్ళు వచ్చి నీ మీద కేసు అయిందని మమ్మల్ని పట్టుకపోవడం. వీడికెళ్ళి ఒక 10-15 కుటుంబాలు ఉంటాయి సారు. ఈ 10-15 కుటుంబాలకు అట్టనే అన్యాయంగా చేసుకుంటా పెడుతుండు. ఇగో ఈ సర్వే చేసిండు సార్. కలెక్టర్ ఆఫీస్కి పోతే సర్వేని పంపిర్రు, చౌటుప్పలకి వెళ్ళి పంపిస్తే ఆయన వచ్చి కొలిచిపోయిండు సారు. అదురాలు నాటితే అదురాలు తెల్లదా కూడా వీకేసుకుర్రు. ఇక మీకు ఆడికెళ్ళి భూమి వస్తుందా లేకుండా పంచాయతీలు వద్దు, ఈ స్కూల్ పార్ పట్టుకొని ఇల్లు కట్టుకోరు అని మాకు ఈ పర్మిషన్ లెటర్ ఇచ్చిండు. మేము ఒక 15 మంది సైన్ చేసినాము. సైన్ చేసిన ప్రకారంగా కూడా ఉన్నాం సార్. అది కాదంటాడు ఇది కాదంటాడు. మళ్ళీ వీళ్ళకు వాళ్ళకి పచ్చలు ఇచ్చి ఆయన ఇదే కాలవాపం చేస్తుంది సారు. మమ్మల్ని ఏడ పడితే ఆడ ఇది చేసుకుంటూ పోవడం, ఇది లేదంటాడు అది లేదంటాడు. మేము ముగ్గు వస్తే కూడా ఇప్పుడు ఇలా ఇల్లు ఆపిండు సారు. ఉప్పరోళ్ళని తిట్టడం, వాళ్ళను అడగోలిగా కన్నా బూతులు తిట్టిండు సార్. వాళ్ళు ఇలా పనికి వచ్చిన వాళ్ళు 6 వచ్చిన వాళ్ళు మళ్ళీపోయారు. మాకు ఇదే అంటాడు, మాట్లాడదామంటే మాట్లాడాడు, ఈగలుగా అంటాడు, ఈగలు పోతా అంటాడు, నాటి పెట్టుకుంటుండు, మా మీద కేసులు పెడుతుండు. పెద్ద మనుషులు ఆ గెట్టు పట్టుకొని కట్టమన్నారు సారు. పెద్ద మనుషులు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇల్లు పారు పట్టుకొని కట్టమన్నారు. తీర్మానం మాట్లాడతలేడు, ఈయన మాట్లాడిండు, ఇల్లు పారు పట్టుకొని కట్టి పెద్ద మనుషులు అందరూ చెప్పారు. ఓకే అంటలేడు. ఇక్కడికి వెళ్ళి నాది ఇంకా అక్కడికి వెళ్ళి వస్తుంది ఇక్కడికి వెళ్ళి వస్తుంది అని చెప్తుండు. భూమి కొలిపించుకోమంటే కొలిపించుకుంటలేడు. నేను ఇంటున్నా, ఆయన ఇంటలేడు. న్యాయపరంగా నా ఇల్లు ఎంతవరకు ఉందో అంతవరకు నేను ఇల్లు కట్టుకుంటా. నా భూమి ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఎంతవరకు ఉందో నాకు అంతవరకు నేను హక్కుదారిని సారు. ఆయన కూడా గవర్నమెంట్ ఇచ్చిండు, కట్టుకుని సారాగో అది ఆయన కొని కట్టుకోలే. అవతల కూడా ఇంకా మా చిన్న ఆయన వాళ్ళది కూడా అవతల ఉంది, ఆలా ఫ్లాటు అవతల. గవర్నమెంట్ మాకు అప్పుడు 2 గుంటలు ఇచ్చారు సారు. 2 గుంటలో 2 సెంటీలు ఇచ్చారు. కట్టుకొని నేను ఇది చేసుకుంటా అన్నా కానీ నాకు ఇది అది అని కట్టనిస్తలేడు, చేయనిస్తలేడు. ఇవన్నీ ఇబ్బందులు పెడుతుంది సార్. మా పంచాయతీ సెక్రటరీ మా భార్య అని ఆమె మా ఊళ్ళో పంచాయతీ సెక్రటరీ దగ్గర పోయి ఆమెను కూడా బెదిరించిండు, నువ్వు పోయి పని ఆపు. ఉన్నాయి సార్, ఆడ ఉన్నాయి కాగితాలు, ఈడ లేవు, ఉన్నాయి. నేను ఎక్కడ కట్టుకుంటున్నావు సారు? ఇప్పుడు అందరికీ ఉన్నాయి సార్, ఇక్కడికి వెళ్ళి అందరికీ ఉన్నాయి, నా ఒక్కనివే కాదు. ఏమో సార్ ఆయన అబ్జెక్షన్ ఏదో. ఇప్పుడు ఆయనకు అంతా ఇల్లు కట్టుకుని సారు, 2 బిల్డింగ్లు కట్టిండు. ఆయనకి ఇల్లు ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్ ఆయనది. మాకు ఇడికెళ్ళి ఇప్పుడు 60-70 ఇల్లు ఉన్నాయి సారు, అందరికీ అంతే ఉన్నాయి. అట్లా సారు అది చేసి ఇక మమ్మల్ని అన్యాయంగా ఇది చేస్తుంటుండు. ఇప్పుడు ఏమన్నా అంటే మాట్లాడదామంటే మాట్లాడాడు. నేను ఈగలుగా పోతా అంటాడు. ఇగో ఇదే పోలీసు వాళ్ళకి పోతాడు, ఇంత పైసలు ఇస్తారు. పోలీసు వాళ్ళు కూడా SI ఉండే వస్తాము కొలిపించుకుంటాం అని అంటాడు. అలా ముందర కాగితాలు కూడా రాసుకుంటూ కాగితాలు సైన్ చేయించుకుంటూ ఇంతవరకు కొలిపియలే. అట్టనే చేస్తుండు సార్.